గంపలగూడెం మండలంలోని 12 సొసైటీల్లో యూరియా కొరత లేదని ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు, గంపలగూడెం మండల పార్టీ మాజీ అధ్యక్షులు రేగళ్ల వీరారెడ్డి, మాజీ లెఫ్ట్ కెనాల్ చైర్మన్ యనమద్ది పుల్లయ్య చౌదరి, మాజీ జెడ్పీటీసీ దిరిసాల వెంకట కృష్ణారావు స్పష్టం చేశారు. సొసైటీ సిబ్బంది ప్రతి రైతుకి యూరియాను పట్టాదారు పాస్ బుక్ లో నమోదు చేసి క్రమబద్ధంగా అందజేస్తున్నారని, అయితే వైసీపీ నేతలు మరియు కొంతమంది మీడియా ప్రతినిధులు కలిసి యూరియా కొరత ఉందని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ రైతులను సోషల్ మీడియా ద్వారా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు విమర్శించారు. చూడమనండి, మనం ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. జిల్లాకు కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి, సొసైటీకి కానివ్వండి, ఏ సొసైటీ తీసుకున్నట్టే గతంలో తీసుకున్న కాంప్లెక్స్ అప్రోచ్, గతంలో యూరియా ఎంత వాడాం, ఇప్పటికి ఎంత వాడాం అనేది మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. రండి, నేను ఏ సొసైటీకైనా వచ్చి మేము రుచి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు అన్నీ ఏం పట్టవు, ఏదో అడ్డగోలుగా పదార్థాలు మాట్లాడుతూ ఉన్నారు. అది ఆధారంగా తీసుకుని అట్లా మీడియా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నా. మీడియా వాళ్ళు కూడా మీరు సవరించుకోవాలా, మీరు తెలుసుకోవాలా, మీరు కూడా తెలుసుకుని మాట్లాడుకోవాలి. అంతేగాని ఏదో జరిగిపోతుందని చెప్పి మీరు ఒక అత్యుత్సాహంతో అడ్డగోలుగా రాస్తే సమాజానికి నష్టం, సమాజానికి నష్టం చేస్తారు. మీరు సమాజాన్ని బాగు చేసిన మీడియా కానివ్వండి, పత్రిక కానివ్వండి, సమాజాన్ని చెడు చేస్తున్నారు. రైతాంగాన్ని పక్కదో పట్టిస్తున్నారు, రైతాంగాన్ని అడ్డగోలు వ్యవహారం చేస్తున్నారు. ఇది మా ఆవేదన. ఎందుకంటే ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం చేస్తుంది. కావాల్సినటువంటి యూరియా కానివ్వండి, కాంప్లెక్స్ ఖర్చు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి, సొసైటీ ద్వారా, మార్కెట్ ద్వారా, మార్కెట్ కమిటీ ద్వారా అందిస్తూ ఉంటాయి. మీరు అడ్డగోలుగా తప్పుడు రాత్రం రాస్తే అది ఎక్కడ కనిపిస్తుంది, వెళ్ళిపోతుంది సమాజం, రైతాంగం వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమైపోతారు? రైతాంగం చూసాం. గతంలో కూడా మనం ఇట్లాంటి రాసినప్పుడే కాల్పులు జరిగే సంగతి కూడా, దాడి చేసే సంగతి కూడా అంతే జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఏమీ లేదు. ఎక్కడా కూడా ఒక యూరియా కానివ్వండి, కాంప్లెక్స్ కానివ్వండి, ఏ రకమైనటువంటి లోటుపాట్లు లేవు. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్ని సక్రమంగా సకాలంలో అన్ని సొసైటీలు కానివ్వండి, అన్ని ఏజెన్సీలు కానివ్వండి, ప్రైవేటు వ్యాపారస్తులు కానివ్వండి, సమాన నిష్పత్తితోటి సొసైటీ యొక్క పరిస్థితిని బట్టి మరి పంపకం చేస్తూ ఉంది.